సో 8 సంవత్సరాలుగా పోరాటం చేసి సో ఇన్ని రోజుల తర్వాత విజయం సాధించారు. సో ఎలా అనిపిస్తుంది? Fake ORS ban has... How can FSSAI consent to this in the first place? రోగికి ఇచ్చే ఓఆర్ఎస్ ను నకిలీ ఫార్ములాతో విక్రయిస్తున్నారంటూ ఆ వైద్యురాలు ఉద్యమం చేపట్టింది. అండ్ హాస్పిటల్ ఐసీయూలో కూడా ఇవే ఇచ్చే అంత దుర్గతి పట్టింది మనకి. చాలామంది డాక్టర్లకే ఈ మోసం తెలియదు. మేమే లేబుల్స్ చదవలేదంటే నిన్న మన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి నాకు ఓఆర్ఎస్ కావాలంటే నిన్న కూడా ఇదే ఇచ్చారు. అండ్ ఏ ప్యాకెట్ కొన్నా దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అని రాసుంటేనే కొనుక్కోవాలి. ఓకే. కానీ చాలామంది డాక్టర్స్ బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇట్లాంటి డాక్టర్లను చూడడం చాలా అరుదు, చాలా తక్కువ, అసలు ఎక్కడ చూసుండం. సో అంటే మిమ్మల్ని చూసినప్పుడు మాకు అంటే ఇట్లాంటి డాక్టర్స్ కావాలి కదా సమాజానికి అని మాకు అనిపించింది. చాలా మంది ఉన్నారు. కాకపోతే నాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవచ్చు. ఒక్క 4-5 వల్ల మా అందరి పేరు చెడతాను తప్ప. ORSL కంటిన్యూ అయితే మీరు ఏం చేస్తారు? హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, సో 8 సంవత్సరాలుగా సో ORSL పై పోరాటం చేసి విజయం సాధించిన డాక్టర్ శివరంజని సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నాను. సో 8 సంవత్సరాలుగా పోరాటం చేసి సో ఇన్ని రోజుల తర్వాత విజయం సాధించారు. సో ఎలా అనిపిస్తుంది మీకు? చాలా రిలీఫ్గా, చాలా ఇంకెట్లీస్ట్ ఫ్యూచర్లో పిల్లలు ఎవరు దీన్ని తాగి మోషన్స్ ఎక్కువయ్యి హాస్పిటల్స్లో రోజుల తరబడి ఉండాల్సిన అవసరం రాదు. అండ్ మోషన్స్ ఎక్కువైతే చనిపోవచ్చు, అటువంటి పరిస్థితి రాదు అని చాలా తృప్తిగా, ధైర్యంగా, హ్యాపీగా ఉంది. అసలు అంటే ఈ ORSL పై అసలు మీరు పోరాటం చేయాలని చెప్పేసి ఎందుకు అనుకున్నారు? అంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగి ఉందా? అంటే 8 సంవత్సరాల ముందు ఇన్సిడెంట్ కాదు. ఓకే. ఓఆర్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా మంచి మందు అది. ఓఆర్ఎస్. అవును. ORSL కాదు, ORS అంతే మందు. పర్మిషన్ డ్రగ్ కంట్రోలర్ వాళ్ళే ఇవ్వాలి, CDSCO. ఓకే. అది కరెక్ట్గా సోడియం 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్, గ్లూకోజ్ 75 మిల్లీఆస్మోల్ పర్ లీటర్, పొటాషియం ఎంత ఉండాలి అలా ఉంటుంది ఫార్ములా మిగతా మందుల్లా. ఓకే. సో మనము అందులో గ్లూకోజ్ తీసుకుంటే లీటర్కి 13.5 గ్రాములు ఉండాలి. ఇంత పకడ్బందీగా ఉంటేనే ఆ ORS కరెక్ట్గా పని చేయాల్సిన తీరులో పనిచేస్తుంది. ORS పని ఏంటంటే మనము విరోచనాల ద్వారా కానీ లేదా జ్వరం ఉన్నప్పుడు ఏం తీసుకోం కదా, అలాంటప్పుడు కానీ, డెంగ్యూ జ్వరాలు ఇలాంటి జ్వరాలప్పుడు కానీ, ఇంకేదైనా కారణం వల్ల మనం డీహైడ్రేషన్ అంటే ఒంట్లో నీరు లవణాలు తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, బీపీ డౌన్ అయిపోయి చనిపోయే ఆస్కారం ఉంటుంది. అది చిన్నపిల్లల విషయంలో, షుగర్ జబ్బు ఉన్న వాళ్ళ విషయంలో ఇంకా ఫాస్ట్గా జరుగుద్ది. మన దేశంలో 100 మరణాలు ఉంటే 5 ఏళ్ళలో పిల్లల్లో 13 మరణాలకు కారణం ఈ విరోచనాలు. మనం ఇవి ఆపాలి అంటే ఏం చేయాలి? ప్రివెంట్ చేయాలంటే వాళ్ళకి విరోచనాలు అయినప్పుడు ORS స్థాపించాలి కదా. మన దేశంలో ప్రస్తుతం ORS 3 రకాలుగా దొరుకుతున్నాయి మనకి. 4 గ్రాముల ప్యాకెట్లు, 20 గ్రాముల ప్యాకెట్లు, టెట్రా ప్యాక్స్ మొదలైనవి. 4 గ్రాముల ప్యాకెట్లు అయితే 200 మిల్లీ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. 20 గ్రామ్ ప్యాకెట్ అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవాలి. అండ్ ఏ ప్యాకెట్ కొన్నా దాని మీద WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని రాసుంటేనే కొనుక్కోవాలి. ఈవెన్ గవర్నమెంట్ అంగన్వాడీ ఇక్కడ కూడా ఇవే ఇస్తారు, WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని. కానీ ఈ కంపెనీ ఏం చేసింది, ఫస్ట్ జగ్దేలాల్ స్టార్ట్ చేశారు, ఎమ్మటే జాన్సన్ వాళ్ళు కొనుక్కున్నారు. 2023 నుంచి జాన్సన్ వాళ్ళది కెన్వ్యూ కంపెనీ అని వచ్చింది. ఆ కెన్వ్యూ కంపెనీ యొక్క ఇండియన్ దాని పేరు JNTL. సో వీళ్ళు
దీనికి ORSL అని పేరు పెట్టారు. పిలవటం ఈ మధ్య మనం ఈ వాయిస్ రేజ్ చేసిన కాడి నుంచి ORSL అని కాకుండా ఆర్సెల్ అని పిలిపిస్తున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్తో తెలివిగా. ఓకే, బట్ ఇది మెడికల్ షాప్కి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, స్కూల్కి వెళ్ళినా మీరు ORS అని అడిగితే ORS ఇవ్వకుండా ఇది ఇస్తున్నారు, లేదా ఆరెంజ్ బాంబ్ ఉన్నది. ఓకే, వీళ్ళని చూసి ధైర్యం తెచ్చుకుని మిగతా కంపెనీస్ కూడా రిబెలాన్స్ విట్ ORS, గ్లూకాన్ డి యాక్టివ్ ORS, ఇండో ORS ఫిట్. సో అంటే ఇవే కనపడుతున్నాయి మీకు. మీరు యాక్చువల్ ORS అని అడిగితే ఇవి ఇస్తున్నారు. వీటిలో 120 గ్రాముల షుగర్ ఉంది ఇందులో లీటర్కి, 13.5, ఇది 120. సో ఎక్కువ చక్కెర ఉంటే ఏమైంది అని మీరు అడగొచ్చు. విరోచనాలు విపరీతంగా పెరిగిపోతాయి. అంటే నువ్వు విరోచనాల నుంచి నీ బిడ్డను కాపాడటానికి నువ్వు వెళ్ళి అడిగితే నీకు ఇచ్చేది నీ బిడ్డ విరోచనాలను పెంచేసి నీ బిడ్డ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టేది ఇస్తున్నారు నీకు. అర్థమైంది కదా ఎంత మోసమో. ఇది ఆబ్వియస్లీ CDSC వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు. అందుకని వీళ్ళు ఏం చేశారు, జ్యూసులకి ఎవరు పర్మిషన్ ఇస్తారు, మాజాకి, ఫ్రూటీకి FSSAI వాళ్ళు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకున్నారు. సరే అని మనము ఇది గుర్తించి పిల్లలు ఏంటా ORS తాగితే ఇంప్రూవ్ అవ్వాల్సిన బదులు సిక్ అవుతున్నారని గుర్తించి చూస్తే ఇది జరిగిన మోసం. అప్పటి నుంచి సోషల్ మీడియా అవేర్నెస్ రేస్ చేశాను. తర్వాత డ్రగ్ కంట్రోలర్కి రాశాను. వాళ్ళు టెట్రా ప్యాకులు పంపమంటే పంపాను. వాళ్ళు అన్నారు మేము ఎక్కడ పర్మిషన్ ఇచ్చాము, ఇది FSSAI పర్మిషన్ ఇచ్చింది అన్నారు. సరే FSSAIకి రాశాను. 2-3 జరిగినాయి కమ్యూనికేషన్. హెల్త్ మినిస్ట్రీకి రాశాను. చివరికి 2022 ఏప్రిల్ 8న ఆర్డర్ వచ్చింది, మీరు ORS అనేది వాడకూడదు, ఇది మిస్బ్రాండింగ్, ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు మీరు. ఇది క్లియర్, బిజినెస్ కోసం పెట్టుకున్నారు పేరు. అండ్ హాస్పిటల్ ICUలో కూడా ఇవే ఇచ్చేంత దుర్గతి పట్టింది మనకి. చాలామంది డాక్టర్లకే ఈ మోసం తెలియదు. అంటే మేమే లేబుల్స్ చదవలేదంటే, అండ్ చదువుకున్న వాళ్ళే చదవలేదంటే మరి చదువు లేనాళ్ళు, మారుమూల ప్రాంతాల్లో ఉన్నాళ్ళు, సోషల్ మీడియా న్యూస్ చూడనాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమిస్తే మెడికల్ షాప్లో అది తీసేసుకుంటారు కదా. సో ఆ ఆర్డర్ వచ్చినప్పుడు చాలా సంతోషించాను. కానీ వెంటనే జూలై 14, 2022 అదే సంవత్సరం కంటిన్యూ చేసుకోండి, కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాయండి అంటున్నాను. అంటే ఇక్కడ ఇది ఉంచొచ్చంట, చిన్నగా దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని రాసి అమ్ముకోవచ్చంట. ఎవరైనా పెద్దది కనిపించేది చూస్తారు కానీ కిందదే ఎవరు చూస్తారు? అండ్ చూసిన దాని మీనింగ్ అర్థం కాదు. అండ్ చాలా మందికి చూడాలని తెలియదు, చాలా మందికి చదవటం రాదు. అందుకని నేను ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేసా సెప్టెంబర్లో అదే సంవత్సరం. అది జరుగుతూ ఉండగా సోషల్ మీడియా అవేర్నెస్ కూడా బాగా రేస్ చేశా. ఈ అంతట్లో నాకు సపోర్ట్ వచ్చింది ఓన్లీ సోషల్ మీడియా, మెయిన్ జర్నలిస్టు, పాడ్కాస్టర్స్, తల్లిదండ్రులు, తర్వాత డాక్టర్లు కొంతమంది. అది కాకుండా మా అడ్వకేట్స్ టీమ్ సపోర్ట్ లేకుండా నేను అసలు చేయగలిగేదాన్ని కాదు అది. ఆ తర్వాత నెమ్మదిగా ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం ఇంప్లీడ్ అయ్యారు, పిటిషన్లో ఇంప్లీడ్ అయ్యారు. ఇంప్లీడ్ అయినాక ఆ తర్వాత మళ్ళీ ఇంకా రాయటం అంటే రిజల్ట్ రావట్లా కదా. సో మళ్ళీ ఇంకా ప్రూఫ్లు గ్యాదర్ చేసి పేరెంట్స్ నుంచి లెటర్స్, డాక్టర్స్ నుంచి కేస్ రిపోర్ట్స్ అండ్ మా నాన్నని పంపి ఇదిగో నువ్వు వెళ్ళి ORS అని అడిగి ఏమిస్తారో చూద్దామంటే ఆ వీడియోలు, ఆ స్క్రీన్ షాట్లు తీసి ప్రింట్స్ ఇవన్నీ నేను JP నడ్డా గారికి, మోడీ గారి ఆఫీస్కి రెండిటికి పంపానని మళ్ళీ సోషల్ మీడియాలో కూడా పెట్టాను ఆ లెటర్ మొత్తము. ఓకే, ఆ తర్వాత కాఫ్ సిరప్ వల్ల చనిపోయారు కదా, ఆ ఉదంతం అయినాక కొంచెం గట్టిగానే అన్నా, ఇంతమంది చనిపోయే వరకు మీరు మేల్కోలేదు, మరి ఈ విషయం ఏంటి అని. మరి ఎందువల్ల వచ్చిందో మొత్తానికి 15న ఆర్డర్ వచ్చేసింది మనకి, 14న వచ్చింది, 15న క్లారిఫికేషన్ వచ్చింది. 15th to 17th కూడా ఇవి అమ్ముడైనాయి. ఓకే, 17న అంటే FSSAI ఆర్డర్ ఇవ్వగానే ఇంప్లిమెంట్ చేయలేదు. 17న
ఈ జేఎన్టీఎల్ నేను చెప్పా కదా, కెన్యూ కంపెనీ ఇండియన్ సబ్సిడియరీ. కెన్యూ ఎక్కడి నుంచి వచ్చింది? జాన్సన్ జాన్సన్ నుంచి. వీళ్ళు కోర్టుకి వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట, మాకు ఎఫ్ఎస్ఎస్ఏ అయ్యి ఒకసారి మాతో మేము చెప్పేది కూడా వినాలి, రిప్రజెంటేషన్, ఆ తర్వాత డెసిషన్ ఇవ్వాలి అని. అప్పుడు కోర్టు ఎఫ్ఎస్ఎస్ఐని కూడా అడిగితే సరే మేము వింటాము అన్నారు. సో అప్పుడు కోర్టు ఒక వారం లోపు మీరు ఎఫ్ఎస్ఎస్ఐకి మీ రిప్రజెంటేషన్ సబ్మిట్ చేయండి అన్నారు. సో ఇప్పుడు 17వ తారీఖున అయింది కదా, ఇది ఇవాళ 24, ఈ పాటికాలు సబ్మిట్ చేయాలి. మరి సబ్మిట్ చేశాక ఎఫ్ఎస్ఎస్ఐ మీద విని తన డెసిషన్ ఇస్తుంది, దాన్ని అమల్లో పెడతారు వాళ్ళు. ఆ తర్వాత దాని గురించి మీకు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే మీరు మళ్ళీ కోర్టుని అప్రోచ్ అవ్వండి అని చెప్పారు. ఇది వాళ్ళు చెప్పింది. ఓకే, సో మరి ఇవాళ ఎఫ్ఎస్ఎస్ఐ చూసి సరైన నిర్ణయం తీసుకుని ఇంక ఇవన్నీ వాళ్ళ నుంచి వెళ్ళిపోవాలని నేను ఆశిస్తున్నా. ఇది నిన్న మన వాళ్ళు ఒకళ్ళు వెళ్ళి నాకు ఓఆర్ఎస్ కావాలంటే నిన్న కూడా ఇదే ఇచ్చారు. ఓకే, అంటే ఇంకా జనాల్లోకి ఇంక వెళ్ళలేదు నాకు తెలిసి. జనాల్లోకి వెళ్ళింది, ఫార్మసీ వాళ్ళకి వెళ్ళినా ఈ స్టాక్ డిస్పోజ్ చేయటం కోసం మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళు ఇంకా ఇస్తున్నారు. ఓకే, అది. అయితే ఇంకోటి మ్యామ్, ఇప్పుడు మీరు 8 years నుంచి ఇంత పోరాటం చేస్తున్నారు, దీంట్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే బిజినెస్లో చాలామంది పొలిటికల్ లీడర్స్, బిజినెస్ మెన్ చాలామంది ఉంటారు. సో వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏమైనా ఒత్తిళ్ళు రావడం జరిగినాయా? ఓకే, ఏం రాలేదు. అంటే ఎవరైనా బెదిరించడం కానీ ఏదన్నా చేయడం కానీ? బెదిరిస్తారు అని నన్ను భయపెట్టారు. ఓకే, కొంతమంది సోషల్ మీడియాల ద్వారా, అలాగా డైరెక్ట్గా నాకు ఎవరి నుంచి రాలేదు. ఓకే, ఒత్తిడికి డెఫినెట్గా గురి అయ్యాము, భయపడ్డాము, బట్ ఎప్పుడు వెనకడుగేయాలని అయితే అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. సో ఇది చెయ్యాల్సిందే, ఇది గెలవాల్సిందే, ఇది చాలా అన్యాయం, ప్రతి సమ్మర్ వచ్చిందంటే మోషన్స్ మొదలవుతాయి, పిల్లలు సిక్ అవుతారు, నో, నేను ఇది గెలవాల్సిందనే నిర్ణయించుకున్నాను. ఓకే, సో అంటే ఇప్పుడు దగ్గు మందు వల్ల కూడా అంటే కాఫ్ సిరప్ వల్ల కూడా చనిపోవడం జరిగింది. సో అదెందుకు జరిగింది అసలు? కాఫ్ సిరప్ మీద బాటిల్ మీద క్లోర్ఫెన్రమిన్, ఫినైలెఫ్రిన్ అని ఉంది, కానీ చనిపోయింది వాటి వల్ల కాదు. ఓకే, వాటిలో ఉండకూడని విషం డైఎథిలీన్ గ్లైకాల్ కంటామినేషన్. ఓకే, సో అది ఎవరు చూడాలి? అక్కడ ఫ్యాక్టరీ ఎక్కడైతే తయారైందో వాళ్ళు చూడాలి, ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ టీం చూడాలి, తర్వాత డ్రగ్ కంట్రోలర్ పర్మిషన్ ఇచ్చి అది మార్కెట్లోకి వచ్చే ముందు వాళ్ళు చూడాలి. అవన్నీ అవ్వకుండా డాక్టర్కి ఎలా తెలుస్తుంది అందులో ఏం కంటామినేషన్ ఉందో? సో బట్ ఫైనల్గా ఇప్పుడు సఫర్ అవుతుంది ఆ డాక్టర్ గారే. సో ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, తెలిసి ఏ డాక్టరు అలాగ విషపూరితమైన ఇది పిల్లలకి ఇవ్వరు. ఎంత చెడ్డవాళ్ళైనా, ప్రతి ప్రొఫెషన్లో కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, ఎంత చెడ్డవాళ్ళైనా వాళ్ళ వృత్తినే దెబ్బ కొట్టే అంత పని చేసుకోరు కదా మూర్ఖంగా. సో ప్రజలు కూడా కొంచెం ఆలోచించాలి. సో అంటే ఈ పోరాటంలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరెవరు? అదే సోషల్ మీడియా ద్వారానే వచ్చింది. అండ్ మన లాయర్స్ ఒక సింగిల్ రూపీ ఫీ తీసుకోలేదు, నేను కట్టుకోగలిగేదాన్ని కాదేమో. ఓకే, వాళ్ళు తీసుకోలేదు. అండ్ సోషల్ మీడియా ద్వారా నేను ఇందా చెప్పి జర్నలిస్టులు బాగా సపోర్ట్ చేశారు, పాడ్కాస్టర్లు బాగా సపోర్ట్ చేశారు, పేరెంట్స్ బాగా షేర్ చేశారు, కొంతమంది మామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, కొంతమంది డాక్టర్స్ బాగా సపోర్ట్ చేశారు. ఓకే, ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం సపోర్ట్ చేశారు, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అస్సలు సపోర్ట్ చేయలే, బట్ అందులో కొంతమంది సపోర్ట్ చేశారు. ఓకే, సో ఇంకోటి మ్యామ్, అంటే డాక్టర్లు దేవుళ్ళతో సమానం అని చెప్పేసి చెప్తా ఉంటారు, అంటే మన పెద్దలు కానీ మనం వింటూ ఉంటాం. కానీ చాలామంది డాక్టర్స్ బిజినెస్ గురించి కూడా ఆలోచిస్తున్నారు. అంటే ఇట్లాంటి డాక్టర్లను చూడడం చాలా అరుదు, చాలా తక్కువ, అసలు ఎక్కడ చూసుండం. సో అంటే మిమ్మల్ని చూసినప్పుడు మాకు అంటే ఇట్లాంటి డాక్టర్స్ కావాలి కదా సమాజానికి అని మాకు అనిపించింది. చాలా మంది ఉన్నారు, కాకపోతే నాలా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవచ్చు. మీరు సోషల్ మీడియా వెళ్ళి డాక్టర్స్ని చూడండి, చాలామంది చాలా మంచి వాళ్ళు, ఇంకా బాగా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఈ టాపిక్ ఇంత గట్టిగా మొండిగా ఫైట్ చేసిన వాళ్ళు మీరు చూసి ఉండకపోవచ్చు ఏదన్నా పట్టుకుని, బట్ మంచిగా నిజాయితీగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క 4-5 వల్ల మా అందరి పేరు చెడుతుంది తప్ప, డాక్టర్స్ అందరూ బిజినెస్ అంటే బిజినెస్ తప్పు కాదు, ఏది చేసినా ఎథికల్గా చేయండి.
విలువలతో చెయ్యండి, అది మెయిన్. ఎవరైనా సంపాదించుకోవాలి, వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ కరెక్టే, కానీ ఒక లైన్ క్రాస్ అవ్వకూడదు మనం. ఆ విషయంలో చాలామంది ఉన్నారు, ఎందుకు లేరు మంచి వాళ్ళు. సో ఈ 8 years నుంచి మీరు పోరాటం చేస్తున్నారు. ఎక్కడైనా అంటే నేను గెలవలేము అంటే ఎవరైనా వచ్చి అడ్డంకులు వేస్తారేమో అని చెప్పేసి బాధపడిన సిచ్యువేషన్స్? బాధపడిన సిచ్యుయేషన్స్ ఉన్నాయి, బట్ గెలవలేమని అనుకోలే, గెలవాలి అనుకున్నా అంతే. ఓకే. ఇంకో దాని గురించి అసలు ఛాన్స్ ఇవ్వటానికి లేదు, అది గెలవాల్సిందే. సో అంటే ఎప్పుడైనా బయట నుంచి ఏదన్నా ఎందుకు మనకు అవసరం అంటే చాలామంది మన ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీ అంటారు కదా, మరి భయపడతారు. పెద్ద కంపెనీస్ వీళ్ళు ఎలా ఉంటారో, నిన్నేం చేస్తారో అని ఉంటుంది మరి. బట్ అదే అనుకున్నాక చేసాం అంతే. సో ఇంకోటి మ్యామ్, అంటే చిన్నపిల్లలు చాలామంది ఈ జంక్ ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారు. ఈ కురుకురే, లేస్, ఈ జెల్స్ అంటే ఈ జెల్లీస్ చాలామంది తింటూ ఉంటారు. ఇందులో కూడా గమ్ లాంటిది ఒకటి వస్తుందని చెప్పేసి మనం చాలా వీడియోలు చూడడం జరిగింది. సో అంటే వీటి గురించి చెప్పండి. అంటే పిల్లలకి ఇవి హానికరమా లేకుంటే తినొచ్చా? అంటే కురుకురే కానీ, లేస్ కానీ, చిప్స్ కానీ, ఈ జెల్లీస్ లాంటివి. ఏ అయినా జంక్ ఫుడ్ రోజు తింటే ఎలా అండి, కుదరదు కదా, సేఫ్ కాదు కదా, ఆరోగ్యానికి మంచిది కాదు కదా. మనకు అది తెలుసు, జంక్ ఫుడ్ తింటాం అంటే అందులో నువ్వు బలమైన మంచి ఆహారం ఏమి ఇవ్వట్లేదు. ఎప్పుడన్నా సరదాగా అలా బయటకు వెళ్ళినప్పుడు, వారానికి 10 రోజులకు ఒకసారో, అది అందులోనూ ఉన్నాటిల్లో బెటర్ జంక్ సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇలాంటి స్టిక్కీవి గొంతులో ఉండల్లాగా స్టిక్కీగా అయిపోయాయి గమ్మీస్ లాంటివి కూడా 6 సంవత్సరాల లోపు పిల్లలకైతే గొంతులో గబుక్కును ఉండలా అయిపోయే ఇస్తే గొంతుకు అడ్డం పడే రిస్క్ కూడా ఉంటుంది. అండ్ ఇలాంటి స్టిక్కీవి పళ్ళకి ఇంకా కష్టం. పళ్ళకు అతుక్కునేవే అయినా పళ్ళని పాడు చేయటం ఇంకా హై ఆస్కారం ఉంటుంది. సో డెఫినెట్గా నేనే కదా, ఎవరు రికమెండ్ చేయరు. చూడండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నువ్వు అసలు బిస్కెట్, చాక్లెట్ ఏమీ తింటాకు వీల్లేదంటాం వేరు. జాగ్రత్తగా ఇప్పుడు రూల్ ఏంటంటే ఫస్ట్ 2 years అసలు వాళ్ళకి చక్కెర, బెల్లం, ఈ తీపి అనేది ఎక్స్పోజ్ చేయొద్దని. అప్పుడు అలవాటు అవ్వలేదనుకో, తర్వాత కూడా వాళ్ళు పెద్ద దాటి కోసం అడగరు. సో అంతే ఉప్పగా ఉన్నాయి కూడా ఫస్ట్ నుంచి అలవాటు చేయకపోతే పిల్లలు ఏం మిస్ అవ్వరు. ఏదో మిస్ అయిపోతున్నారు అనుకుని మనం ముందు నుంచి అలవాటు చేస్తేనే తర్వాత కష్టం అవుతుంది. సో సరదాగా ఫ్యామిలీ బయటకు వెళ్ళినప్పుడు, సరదాగా వీకెండ్లో ఎప్పుడన్నా ఏదన్నా అలా లేకుండా ఏమీ వద్దని ఎవరు అంటలేదు. కాకపోతే ఫస్ట్ 2 years అసలు అలవాటు చేయొద్దు, సాల్టీ కూడా అలవాటు చేయొద్దు. ఆ తర్వాత కూడా ఎప్పుడన్నా అన్నట్టు అదొక ఇంటెలిజెన్స్లా ఉండాలి తప్ప అదొక అలవాట్లాగా అయిపోకూడదు. అది మనం చెప్పేది. అండ్ సేఫ్గా ఉండాలి. అంటే చిన్నప్పటి నుంచి, అంటే మనం పుట్టినప్పటి నుంచి ఏ ఇయర్ నుంచి సాల్ట్, షుగర్ మనం తినిపించచ్చు పిల్లలకి? సో ఫస్ట్ బర్త్డే తర్వాత సాల్ట్ ఇంట్రడ్యూస్ చేయొచ్చు. తీపి అనేది సెకండ్ బర్త్డే. మీరు షుగర్ అంటే మిగతా వాళ్ళు ఏమనుకుంటారంటే షుగర్ కాకుండా బెల్లం ఇవ్వచ్చు, తేనె పెట్టేసేయచ్చు, డేట్స్ పౌడర్ పెట్టేయచ్చు అనుకుంటారు. లేదు, ఈ యాడెడ్ షుగర్ అనేది అంటే ఆహారం మీద మీరు ఎక్స్ట్రా వేసే షుగర్లు ఏ అయినా, అది కొబ్బరి షుగర్ అయినా, డేట్ షుగర్ అయినా, బెల్లం అయినా 2 ఏళ్ళు నిండాక స్టార్ట్ చేయమని ఇప్పుడు గైడ్ లైన్స్. ఓకే. అంటే ఈ చిన్న పిల్లల గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో అంటే వీళ్ళు ఎట్లాంటి ఫుడ్ తినొద్దు అంటే మీరు ఏమని చెప్తారు మ్యామ్? మెయిన్గా ఇంట్లో చేసుకునే తినాలి చక్కగా. ప్రోటీను, కార్బోహైడ్రేటు, వెజిటబుల్స్, ఫ్రూట్స్. మనకు ఒక ఫుడ్ ప్లేట్ బొమ్మ దొరుకుద్ది మీరు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్ లైన్స్కి వెళ్తే. అంతంత రోజు ఎంత తిన్నా ఆ ప్రపోర్షన్ అలా మెయింటైన్ అయ్యేట్టు. అంటే నేను ఒక ప్లేట్ ఇలా తీసుకుంటే వాళ్ళు తిన్న ఫుడ్ అన్నీ వాటిలో పెడితే ఈ 2 ఇది కార్బోహైడ్రేట్స్, ఓకే, పిండి పదార్థాలు, రైసు, చపాతీ లాంటి, ఈ వెజిటేబుల్స్, కొంచెం చిన్న భాగాలేమో ప్రోటీను, అంటే మన పప్పు, గుడ్డు, మాంసం ఇలాంటివి, నట్స్ ఇలాంటివి, ఇది ఫ్రూట్స్. అండ్ పాలు, పెరుగు కలిపి 500 ml లోపు ఉండాలి.
ఓకే. ఇది ప్రపోర్షన్. ఎంత అనేది బిడ్డ నిర్ధారించుకోవాలి. ఓకే. బిడ్డ సరిగా తింటలేదు అనుకో టీవీలు చూపించి బలవంతాన తినిపించకూడదు. ఎందుకు తింటలేదు, ఎందుకు ఎదగట్లేదు అనేది డాక్టర్కి చూపించి ఐరన్ డెఫిషియన్సీ ఉందా, మోషన్ సరిగ్గా వెళ్ళట్లేదా, వర్మ్స్ ఉన్నాయా పొట్టలో, ఇంకేదన్నా నోట్లో పుండ్లు ఉన్నాయా, ఇంకేదన్నా కారణం ఉందా పేగుకు సంబంధించి చూసుకుని ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే ఆటోమేటిక్గా పిల్లలు తింటారు. అంతేకాని టీవీలు చూపించి తినిపించడం బలవంతం మొబైల్ ఫోన్స్ పెట్టి బొమ్మలు చూయించుకుంటూ అది తప్పు. దాన్ని డిస్ట్రాక్షన్ ఫీడింగ్ అంటారు. ఫోర్స్ ఫీడింగ్తో సమానం అది. సో అది బలవంతాన్ని తినిపించినట్టే. సో ఆ బిడ్డకి ఆ ఫుడ్ రుచి తెలియదు, ఏదో తినేస్తూ ఉంటాడు. పెద్ద అయ్యాక కూడా అలాగే తింటాడు. ఆకలి తీరింది అనే ఐడియానే రాదు. మరి ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. సో నాట్ అలౌడ్. సో అంటే చాలా మంది పేరెంట్స్ ఇంకో ఏం చేస్తూ ఉంటారు అంటే రైస్ పెట్టేసి నోట్లో వాటర్ పోసేస్తారు అంటే మింగమని. అది ఇంకా ఘోరం. అండ్ బిడ్డకు దానివల్ల ఫుడ్ అంటే ఎవర్షన్ వస్తుంది. ఇంకా ఘోరం ఏంటంటే మొన్న పడుకోపెట్టి కోరుతున్నారు. గొంతుకు అడ్డం పడితే దట్స్ నాట్ ద వే. ఈ రోజులలో ఎక్కువ పిల్లలలో చూస్తున్న ఆరోగ్య సమస్యలు ఎట్లాంటివి అంటే పూర్వాన్ని పోలిస్తే ఎట్లా ఉన్నాయి అంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయా లేకుంటే ప్రీవియస్ ఎట్లా ఉండే ఇప్పుడు ఎలా మారాయి? సో ఇదివరకు ఏంటి మెయిన్లీ మాల్ న్యూట్రిషన్ అంటే ఆహారం సరిపోక బక్క చిక్కి దానివల్ల ఉన్న సమస్యలు. ఓకే. ఇన్ఫెక్షస్ డిసీజెస్ అంటే తొందరగా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యాయి. మోషన్స్, న్యూమోనియాలు ఇలాంటివి. ఓకే. అవన్నీ బాగా ఎక్కువ ఉండేవి. ఇప్పుడు అవి ఉన్నాయి ఎక్కడంటే ఇంకా స్లమ్స్లోను ఎక్కువ వాళ్ళ ఫుడ్గా ఆహారం సరిగా అందక అలాగ ఉన్నప్పుడు. ఇప్పుడు కొంచెం వెల్ టు డూ ఫ్యామిలీస్ ఏళ్లలో చూస్తుంటే మనకి అటువంటి సమస్యలు బాగా తగ్గినాయి. అండ్ వ్యాక్సిన్ ప్రివెంటబుల్ డిసీజెస్ బాగా తగ్గినాయి. ఇప్పుడు పోలియో లేదు మనకి. చెప్పాలంటే ఈవెన్ మనం ఈ కోరింత దగ్గు ఇలాంటివి ఏం చూడట్లేదు. ధనుర్వాతము అవన్నీ వ్యాక్సిన్ వల్ల ఎలిమినేట్ అయిపోయినాయి. పొంగు ఇలాంటివి కూడా బాగా తగ్గినాయి. గౌద బిళ్ళలు బాగా తగ్గినాయి. గౌద బిళ్ళలు ఇంకా తగ్గినాయి అంటే ఓన్లీ ఎంఎంఆర్ వేసుకున్న వాళ్ళల్లో. ఎంఆర్ వేసుకున్న వాళ్ళల్లో గౌద బిళ్ళల రిస్క్ ఇంకా ఉంటుంది. అలాంటి ఇప్పుడు అంతా బాగా చదువుకుని కొంచెం వెల్ ఆఫ్ వ్యాక్సిన్స్ సరిగ్గా వేయించుకున్న వాళ్ళు మనం రెగ్యులర్గా ఈ ఇన్ఫెక్షన్స్ ఉండట్లే ఎక్కువ. న్యూమోనియాలు ఇలాంటి మెయిన్లీ వైరల్ జ్వరాలు, కాఫ్ కోల్డ్ ఫీవర్తో వచ్చేవి. తర్వాత డెంగ్యూ జ్వరాలు. ఇదివరకు మలేరియా బాగుండేది. ఇప్పుడు హైదరాబాద్లో మలేరియా చూసి ఎన్నో రోజులు అయిపోయింది. టైఫాయిడ్ జ్వరాలు అప్పుడు ఉండేవి ఇప్పుడు, బట్ ముందుతో పోల్చుకుంటే నయం, తక్కువగా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ అప్పుడు మాల్ న్యూట్రిషన్ అయితే ఇప్పుడు ఒబిసిటీ ప్రాబ్లం ఎక్కువైంది. అప్పుడు పిల్లలు బయటకు వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కువ టీవీలు, ఐప్యాడ్లు వీటితో ఎక్కువ మానసిక సమస్యలు ఎక్కువ పెరిగినాయి. సో అలాగా వేరే రకమైన సమస్యలు ఇప్పుడు ఎక్కువ ఫేస్ చేయాల్సి వస్తుంది మనము. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ అనేది, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ కైనెటిక్ డిసార్డరు ఇలాంటివి కూడా ముందు కంటే ఎక్కువ చూడాల్సి వస్తుంది. అది ఓన్లీ స్క్రీన్ టైం అనే కాదు, మనం ఇప్పుడు వాడుకలో చాలా మందులు, పెస్టిసైడ్స్, ఈ నాన్ స్టిక్ కుక్వేర్, చాలా బాడీ క్రీమ్స్ ఇలాంటివన్నీ చాలా వాడుతున్నాం. అందులో ఉన్న కొన్ని కెమికల్స్ వల్ల ఇలాగా సమస్యలు వస్తున్నాయని కూడా చెప్పబడుతుంది. ఆడపిల్లల విషయంలో తొందరగా పెద్ద మనిషి అవ్వటం ఇలాంటివి కూడా పెరిగినాయి. అలా మారుతూ ఉంది. ఓకే. సో అంటే బేబీ పుట్టినప్పుడు ఒకవేళ తల్లిపాలు రాకపోతే సో వీళ్ళు అంటే బయట నుంచి అంటే బయట దొరికే పాలు, ప్యాకెట్ పాలు ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో కూడా సంథింగ్ కెమికల్స్ ఉంటాయి కదా, దానివల్ల బేబీకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం కానీ వచ్చే ఛాన్స్ ఉంటుందా? అసలు జనరల్గా ఇప్పుడు మనం ఏదైనా కానీ పెస్టిసైడ్లు తక్కువనే తీసుకుంటే బెస్ట్ అని ఆల్రెడీ చెప్తున్నాం. అండ్ పాలన్నాక తొందరగా ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసే క్రిములు తొందరగా జారుతాయి. అందుకని వాటిని పొంగొచ్చాక కనీసం 20 నిమిషాలు మరగ్గాయమంటాం. డైరెక్ట్గా అప్పుడే ఆవు నుంచి గేదె నుంచి పితికిన పాలు అయితే. అదే పాస్చరైజ్డ్ మిల్క్ అయితే అది ఆల్రెడీ జర్మ్స్ని చంపేసే ప్రాసెస్ని
జరిగింది కాబట్టి ఒక పొంగు సరిపోతుంది. బట్ ఏదేమైనా సంవత్సరంలో పిల్లల్లో ఇలా డైరెక్ట్ పాలు మంచిది కాదు, ఎందుకంటే వాళ్ళకి మలబద్ధకం రిస్క్ పెరగచ్చు, ఎనీమియా రిస్క్ పెరగచ్చు, సివియర్ అలర్జీస్ రిస్క్ పెరగచ్చు, ఫ్యూచర్లో ఆస్మా రిస్క్ కూడా పెరగచ్చు వీళ్ళు. సో అవి తల్లిపాలకి దగ్గరగా ఉండవు. సో ఇంక తప్పనిసరి పరిస్థితుల్లో తల్లిపాలు ఇంక ఇవ్వలేని పరిస్థితుల్లో దెన్ మీరు చూస్ చేసుకోవాలంటే ఫార్ములా పాలు చూస్ చేసుకోవటమే బెటరు. బట్ కరెక్ట్గా డబ్బా మీద రాసినట్టు ఫాలో అవ్వాలి. నీళ్ళు అవి శుభ్రంగా కాయాలి. వాళ్ళు ఎంతసేపు కాయమంటే అంతసేపు, ఎంతసేపు చల్లార్చమంటే అంతసేపు, ఎంత పౌడరు ఎంత నీళ్ళు కలపాలంటే అంత, ఓపెన్ చేశాక ఎన్ని రోజులు ఆ డబ్బా పాడేయాలంటే అది. అండ్ తొందరగా బాటిల్స్ మానేసి గ్లాసుకి చేరుకునే ప్రయత్నం ఫస్ట్ బర్త్డే కల్లా అదొకటి చేయాలి. అండ్ బాటిల్స్ ఇవ్వటం కూడా మరీ ఇలా పడుకోబెట్టేసి కాకుండా ఎత్తి పెట్టుకోవాలి. ఆ బాటిల్ మెయింటెనెన్స్ గురించి కూడా వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్ క్లియర్గా రాస్తారు, ఎలా స్టెరిలైజ్ చేయాలి, ఎలా కడగాలి, అవన్నీ చక్కగా ఫాలో అవుతా జాగ్రత్తగా వాటి వల్ల సమస్యలు రాకుండా చూసుకుంటా ఇవ్వాలి. ఓకే. ఒకవేళ తల్లికి ఏదన్నా అనారోగ్య సమస్య ఉండి ఒకవేళ వాళ్ళకి పాలిచ్చినప్పుడు పిల్లలకి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి? మోస్ట్లీ ఉండవు, కొన్ని ఉన్నాయి. అది ఇక్కడ డిస్కస్ చేయటం కష్టం. ఓకే, డన్. అది 1-on-1 డాక్టర్తో మాట్లాడాలి. ఓకే. సో వ్యాక్సిన్ దగ్గరకు వస్తే అంటే పిల్లలకి 1 month 3 months 1 year ఇట్లా వ్యాక్సిన్స్ ఉంటాయి. సో అవి పక్కా వేయించుకోవాలా? వేయించుకోకపోతే ఏమవుతుంది చిన్నపిల్లలకి? ఇప్పుడు ఇండియాలో పోలియో లేదు. అవును. మరి పోలియో వచ్చే రిస్క్ ఉంది, వ్యాక్సిన్ వేయకపోతే అంటే మీరు వేయకుండా ఉంటారా? అంటే చాలా మందికి ఉంటాయి కదా మ్యామ్, అంటే అపోహలు ఉంటాయి, అంటే అపోహలు క్రియేట్ చేశారు, అపోహలు క్రియేట్ చేశారు, దానికి ప్రూఫ్ లేదు, సైంటిఫిక్ ఎవిడెన్స్. ఓకే. వ్యాక్సిన్ వల్లే ఇప్పుడు మనకి ఇండియాలో పోలియో లేదంటే వ్యాక్సిన్ వల్లే. ప్రపంచంలో స్మాల్ పాక్స్ లేకుండా పోయిందంటే వ్యాక్సిన్ వల్లే. ఓకే. ఇప్పుడు బ్రెయిన్ ఫీవర్ అని ఉంటుంది, జపనీస్ ఎన్సెఫలైటిస్. ఓకే. అక్టోబర్ నవంబర్ అంటే టెన్షన్ వచ్చేసేది మాకు, పిల్లలు వచ్చి అలా టపా చనిపోయేవారు. ఓకే. అలాంటిది చిన్న వ్యాక్సిన్ వల్ల అంత పెద్ద ప్రమాదం లేకుండా కాపాడగలుగుతున్నాం. ఓకే. సో ఈ అపోహలు చాలామంది క్రియేట్ చేస్తున్నారు వాళ్ళ బిజినెస్ కోసం. కొంతమంది కూడా ప్రజల్లారా నమ్మొద్దు. అంటే వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు రేర్గా ఒక్కొక్కసారి ఎనాఫైలాక్సిస్ అని రియాక్షన్ జరగవచ్చు. ఓకే. అది దేనివల్ల అయినా జరగవచ్చు, వ్యాక్సిన్ అనే కాదు. నాకు పడని ఇంజెక్షన్ గబుక్కు నా బాడీలోకి వెళ్ళినప్పుడు. సో డాక్టర్స్గా మేము ఆ రియాక్షన్ వస్తే ఏం చేయాలనేది రెడీగా ఉండాలి మేము. ఓకే. కానీ నా ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు వరకు ఎప్పుడు రాలేదు, రాకూడదని అనుకుంటున్నాను. ఓకే. బట్ ఆ ఛాన్స్ ఎవరికన్నా ఉంటుంది. బట్ ఎంత బాగా చేస్తున్నారంటే ఇప్పుడు వీ డోంట్ సీ దట్ హ్యాపెన్. అంటే చాలామంది పేరెంట్స్కి పిల్లలకి ఫీవర్ రాగానే హాస్పిటల్కి వెళ్ళరు, తగ్గిపోతుందిలే అని. అంటే నెగ్లిజెన్స్ అనేది ఎక్కువ. ఏంటంటే అనవసరంగా వెళ్ళకూడదు, అవసరమైనప్పుడు వెళ్ళాలి. సో అవగాహన ఉండాలి, ఎప్పుడు వెళ్ళాలి అనేది తెలుసుకోవాలి, ఎప్పుడు అవసరం లేదు. ఏదో 2-3 రోజులు జ్వరం ఉంది, యాక్టివ్ ఉన్నాడంటే వెయిట్ చేయొచ్చు. బాగా డల్గా ఉన్నాడు, చికాకు ఉన్నాడు, మరీ 103, 104 జ్వరం వస్తుంది, మంచినీళ్ళు కూడా తాగట్లేదు, ఆయాసంగా ఉన్నాడు, అలా ఉన్నాడు, ముక్కు నుంచి రక్తం కారుతుంది, ఆ జ్వరం వచ్చేసి ఆల్రెడీ 3-4 రోజులు దాటిపోయిందంటే అప్పుడు వెళ్ళండి. ఓకే. సో వయసుని బట్టి ముందు ప్రథమ చికిత్స తెలుసుకోండి. మరీ చంటి పిల్లలు అయితే ఫస్ట్ డేనే వెళ్ళాలి. ఫస్ట్ 3 నెలల్లో ఉన్న పిల్లలు అయితే ఫస్ట్ డేనే వెళ్ళాలి జ్వరం ఉంటే. ఓకే. సో వయసును బట్టి పిల్లలు సో ఎన్ని అవర్స్ పడుకోవాలి? పుట్టిన పిల్లలు అయితే ఆల్మోస్ట్ 16 నుంచి 18 గంటలు పడుకుంటారు, కొంతమంది 20 గంటలు కూడా పడుకుంటారు. నెమ్మదిగా నైట్ స్లీప్ ఏమో బాగా సెట్ అవుతుంది, పగల స్లీప్ తగ్గుతా వస్తుంది అనమాట. సుమారుగా సంవత్సరం వయసు వచ్చేసరికి సుమారుగా వాళ్ళు 12 నుంచి 14 గంటలు పడుకుంటారు. ఆ తర్వాత సుమారుగా 11-12 గంటలు పడుకుంటారు. ఒక ఈ చిన్న క్లాసులు పిల్లలేమో ఒక 10-11 గంటలు, పెద్ద క్లాసుల పిల్లలు ఒక 9 గంటలు, ఇంకా బాగా పెద్ద క్లాసులు అంటే 16-17 ఏళ్ళ పిల్లలు అయితే కనీసం 8 గంటలు. ఓకే. సో అంటే ఇంత పోరాటం చేయడం జరిగింది మ్యామ్. సో ఇప్పుడు అంటే వాళ్ళ వర్షన్ విన్న తర్వాత ఒకవేళ ఇట్లాగే ORSL కంటిన్యూ అయితే మీరు ఏం చేస్తారు?
చూస్తున్నారుగా ఏం చేస్తున్నాను, అది అయ్యే వరకు కొలిక్కి వచ్చే వరకు ఎమ్మటి పడతా. బట్ నాకు గవర్నమెంట్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కంటిన్యూ చేయరు అని. ఎవరైనా ప్రజల ప్రాణాలకి కష్టం తెప్పించే చేయరు కదా, చేయరు. ఓకే, ఒకవేళ వాళ్ళ వర్షన్ విన్న తర్వాత వాళ్ళకి సపోర్ట్ చేస్తే మీ పోరాటం ఆగదు? సపోర్ట్ చెయ్యరు. సో ఆ నమ్మకం మీకుంది? ఓకే, డన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.